ఫుల్ చూపించా ఏంటి? ఓకే, ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, దీని పేరే. స్కాన్, వెరిఫై, స్టే సేఫ్. కన్జ్యూమర్. రెండోది రీటైలర్, ఎవరైతే అమ్ముతారో అతను రీటైలర్. రీటైలర్ అమ్మే ముందు, ఇప్పుడు ఇంకా 3 రోజులు పడుతుంది, చేస్తున్నాం. రీటైలర్ ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసిన తర్వాత బాటిల్ ఈజ్ సోల్డ్ పర్టికులర్ పర్సన్, ఏ పర్సన్ కానీ ఆయన అమ్ముతాడు. అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ స్టెప్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది. ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ తీస్తుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఆ స్క్రీన్లో అథెంటిక్ ఏపీ ఎస్బిసిఎల్ ప్రోడక్ట్ ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తామో చూపిస్తే క్లియర్. పర్లేదు, అవ్వాలి, అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది, అందుకే చేస్తున్నా. అది చేయకపోతే ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు, ఇప్పుడు బాటిల్ మీరు చూపించండి. బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం, కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం, అదే మరి పక్కనుండే ఇది పక్కనుండే ఇది చూసుకోవడం. చెప్పండి. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి మీరు అది చదివించండి. ఎస్ సార్, ఇది బ్రాండ్ నేమ్ వచ్చేసి మార్ఫెస్, సైజ్ ఇన్ ఎంఎల్ వచ్చేసి 375. ఎస్, బ్యాచ్ ఐడి వచ్చేసి 12. ఎస్, ఇక్కడ కూడా చూపిస్తాను సార్. చూడండి మీరు. ఎస్, ఎంఆర్పి 250. ఇది తయారు చేసిన ఎప్పుడైతే కన్స్యూమర్ ఇది స్కాన్ చేస్తాడో వెంటనే ఇది వస్తుంది. ఇక్కడ మనకు బ్యాచ్ ఐడి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రెండు కూడా ఈ బాటిల్ క్లౌడ్ నుంచి వచ్చింది. ఫోటో నుంచి రావడం, ఈ ఫోటో నుంచి ఇది రాదా? లైవ్ పెట్టలేదు ఇక్కడ, పెట్టండి అక్కడే